ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు నెలకి 1,50,000కి పైగానే నెల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చి మీకు వాళ్ళే పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్లోనే మీకు 56,000కి పైగా సాలరీ ఉంటుంది. మీరు చక్కగా ఏసీ ఆఫీసులో కూర్చొని జాబ్ చేయాలి అనుకున్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోకండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరికి కూడా అవకాశం అనేది ఉంది. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఈ యొక్క పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి జాబ్స్కి సంబంధించి. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాం. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడి కానీ, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా సపరేట్గా మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. కాబట్టి ఇద్దరికి కూడా ఛాన్స్ ఉంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 6th November వరకు కూడా మీరు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇవి మనకి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ జాబ్స్కి సంబంధించి వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు స్టార్టింగ్లోనే లెఫ్టినెంట్ హోదాలో లెవెల్ 10th ప్రకారం మీకు బేసిక్ పేనే 56,100 నుంచి 1,77,000 వరకు ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే రావడం జరుగుతుంది. అవన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే నెలకి 1,50,000కి పైగా, అంటే మనకి యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి 18 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. సో మీకు ఫస్ట్ ఇనీషియల్లీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఫిక్స్డ్ అమౌంట్ స్టైఫండ్ వచ్చేసి 56,100 రూపీస్ అనేది మీకు దాదాపుగా 12 months ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే 56,000కి పైగా అమౌంట్ అనేది పొందొచ్చు అనమాట. దాంతోపాటు మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. పర్మనెంట్ కమిషన్, ఇండియన్ ఆర్మీకి సంబంధించి పర్మనెంట్ కమిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో మీకు ఇండియన్ మిలిటరీ అకాడమీలోనే వాళ్ళే కంప్లీట్గా మీకు 12 months పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏంటి అంటే ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిషన్ చేస్తారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక అయితే చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక ఆఫీసర్ స్థాయి పోస్టులు ఉన్నాయి కదా, సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ట్రైనింగ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మీకు నెక్స్ట్ ఇయర్ జూలై మంత్లో అయితే ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు కూడా మొత్తం మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేస్తారనమాట. లెఫ్టినెంట్ ర్యాంక్ హోదాలో మీకు ఒక జాబ్ అనేది ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మీరు సాలరీకి చూడండి 17 నుంచి 18 lakhs per annum మీకు సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ఫ్రీ మెడికల్ కవర్ ఉంటుంది. అలాగే
మీకు హోమ్కి సంబంధించి వెళ్ళడానికి సంబంధించినటువంటి ట్రావెల్ అలవెన్సెస్ని కూడా మీకు ఇంక్లూడ్ చేసి చాలా మంచి బెనిఫిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. పర్మనెంట్ కమిషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి దాదాపుగా 5 డేస్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆ 5 డేస్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే సో మీకు డిసెంబర్ మంత్లోనే ఆ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు డిసెంబర్ మంత్ ఎండింగ్లో ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది పెడతారు. సో ఫర్దర్గా షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మీకు వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారనమాట ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి అవన్నీ కూడా. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అనేవి వీళ్ళు తీసుకుంటున్నారు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై 1, 2026 వరకు మీకు మినిమం 20 నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది. మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ నోటిఫికేషన్కి అయితే ఉండదు, గమనించాలి. అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే ట్రైనింగ్కి సెలెక్ట్ అవుతారో సో ట్రైనింగ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారనమాట. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లాగా మీకు 2.4 కిలోమీటర్ రన్ అనేది ఉంటుంది. 10 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. పుష్అప్స్, పుల్అప్, సిటప్, స్క్వాట్స్, లంగ్స్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా మిమ్మల్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కింద అయితే ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నట్టే ప్రజెంట్ మనకి టెంటేటివ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు, 30 వేకెన్సీస్. ఆఫీసర్స్ పోస్టులు కాబట్టి తక్కువ సంఖ్యలోనే వేకెన్సీస్ ఉంటాయి, మరీ వేల సంఖ్యలో వందల సంఖ్యలో అయితే ఉండవు, గమనించండి. సో తక్కువ సంఖ్యలో వేకెన్సీస్ అయినప్పటికీ ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు కాబట్టి జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఆర్ బీటెక్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వివిధ రకాల స్ట్రీమ్లలో ఇక వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ విభాగంలో 8 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 6, అలాగే నెక్స్ట్ ఎలక్ట్రికల్ విభాగంలో 2, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మెకానికల్ విభాగంలో అండ్ మిస్సలేనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు బీటెక్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే మాత్రం ఇంతకంటే మీకు మంచి ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో ఇది మనకి ఇండియన్ ఆర్మీ నుంచి రిలీజ్ అయినటువంటి షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ కోర్స్ 143 కోర్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి డైరెక్ట్గా మీరు గూగుల్లోకి వెళ్ళేసి joinindianarmy.nic.in వెబ్సైట్లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీ ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సెక్షన్లో చూడండి, ఇక్కడ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ 143 ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదే పేజీలో మీకు ఉమెన్స్కి సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. కాబట్టి ఉమెన్ అభ్యర్థులు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. ప్రజెంట్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్కి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్ ఇదే వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు అప్లై చేయడానికి ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అలాగే రిజిస్టర్ అప్లై అని చెప్పేసి ఉంది. సో డైరెక్ట్గా రిజిస్టర్ పైన క్లిక్ చేసి సో మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసేసుకొని అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాత అప్లై అయితే చేసేసుకోండి. సో ఇది మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వెబ్సైట్లోనే వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.